హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 2. ఈరోజు యాక్చువల్లీ నేను అనుకున్న ప్లేస్ మదురై. సో ఈరోజు రైడ్ వచ్చి ఫ్రమ్ బెంగళూరు టు మదురై. అంతకుముందు ఫస్ట్ బైక్ వచ్చి మనం సర్వీస్కి ఇవ్వాలి. సర్వీస్ అయ్యాక అప్పుడు మదురై స్టార్ట్ అవుతా. సో నాకు 9 o'clockకి అపాయింట్మెంట్ బుక్ చేశాను. సో ఇప్పుడు టైం అరౌండ్ వచ్చి 7 అవుతుంది. సో చూడండి, వెల్కమ్ టు ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్. ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర ఒక స్టోర్ ఉంటుంది. ఇన్ని ప్రీమియం కార్స్ ఉంటాయన్నమాట. అసలు ఉంటుంది అబ్బా. అట్లా కళ్ళకి సిగ్నల్ పడిపోయింది. మీకు అన్ని ఆ పైనుండి అయితే అసలు భలే కనిపిస్తుందమ్మా. ఫిషర్ మ్యాంగ్స్ కదా చూడండి. ఈ ఏరియా ఇంతకుముందు బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడే ఉండేది. చాలా బాగుంటుంది. ట్రీస్ అన్నీ ఉంది. సూపర్ ఉంటుంది. ఇక్కడ ఇది రాజరాజేశ్వరి టెంపుల్, ఆర్ఆర్ నగర్, బెంగళూరులో. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ బెంగళూరు. బైక్ సర్వీస్ ఇచ్చేసాను. ఇంకొక 10 to 15 minutesలో రెడీ అయిపోద్ది. లగేజ్ అంతా మౌంట్ చేసేసుకున్నాం. సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రమ్ బెంగళూరు టు మదురై నేను రూమ్ తీసుకున్న దగ్గరికి అరౌండ్ 431 kilometers ఉంది. రీచింగ్ టైం వచ్చి 7:30 అని చెప్తుంది. సో లెట్స్ అన్న హోసూర్ రోడ్ 65 ఫస్ట్ టోల్ 65 rupees ఛార్జ్ చేశారు బైక్కి. 50 kilometers సిటీ ట్రాఫిక్ దాటుకొని వచ్చిన తర్వాత డే 2 లంచ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా వాటర్ మెలన్ జ్యూస్. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులో ఎండ అయితే చితక్కూడతుంది బాబోయ్. ఇంకా అలా చిన్న చిన్నగా బ్రేక్స్ తీసుకుంటా వెళ్తున్నాం. 255 kilometers ఉంది. 4 hours నైట్. దిండికల్ తలపకట్టు బిర్యానీ టేస్ట్ చేద్దామని వచ్చాను. సో చూద్దాం. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మదురై. ఇప్పుడే నాకు టెంపుల్ దర్శనం అయింది. అరౌండ్ మార్నింగ్ 4:30కి వెళ్తే ఇప్పుడు అయింది. క్రౌడ్ బాగానే ఎక్కువ ఉన్నారు. అండ్ ఇంకా ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 rupees దర్శనం ఉంటుంది. 100 అయితే ఇంకొంచెం త్వరగా అవుతుంది. ఫ్రీ అయితే చాలా టైం పడేస్తుంది. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ మీకు గోపురాలు అవి చూపిస్తా. నేను వచ్చి వెస్ట్ టవర్ దగ్గర తీసుకున్న రూము. సో ఇదంతా వచ్చి షాపింగ్ ఏరియా. రూమ్ వచ్చి వాకబుల్ డిస్టెన్స్లోనే. టెంపుల్ గోపురాలన్నీ రెనోవేషన్లో ఉన్నాయి. సో అందుకని మొత్తం అంతా కన్స్ట్రక్షన్ ఇలా ఉన్నాయి. మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి. ఇది వచ్చి మొత్తం 14 గోపురాలు ఉంటాయి.
దాంట్లో సౌత్ గోపురం వచ్చేసి చాలా పెద్దదంతా. సో నెక్స్ట్ మీకు అది నేను చూపిస్తాను. సో ఇదంతా షాపింగే, గుడి పక్కనే మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి. అండ్ ఇంకా రూమ్ తీసుకునే విషయంలో అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వాడి మెన్షన్ చేసినవి అయితే ఏమీ ఉండవు. నేను తీసుకున్న రూమ్కి పార్కింగ్ ఉందని చెప్పాడు, బట్ నేను ఇక్కడికి వచ్చి అడిగితే పార్కింగ్ ఏం లేదు, బిల్డింగ్ అవుట్ సైడ్ పెట్టుకోవాలి అని చెప్పి. మరి యాప్లో అంటే యాప్లో అలాగే ఉంటుంది, నేను జస్ట్ ఎంప్లాయీని అంతే, నన్ను అడిగితే నేనేం చెప్పలేను అంటున్నాడు. బెస్ట్ ఇక్కడికి వచ్చి రూమ్ చూసుకుని అప్పుడు వీళ్ళు చెప్పేది ఇంకా మన ఆన్లైన్లో రేట్ కంపేర్ చేసుకుని దాన్ని బట్టి బుక్ చేసుకుంటే చాలా బెస్ట్. పెద్ద రూమ్స్ విషయంలో అయితే చాలా పెద్ద స్కామే జరుగుతుంది ఇక్కడ. తమిళనాడు ఫేమస్ పొంగల్, మదురై ఫేమస్ డ్రింక్ జిగిర్ తండా. మనకి మిల్క్ షేక్లో ఒక ఐస్ క్రీమ్ ఇస్తారు, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈసారి మదురై వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. ఫుడ్ ట్రస్ట్ మీద మొత్తం మీనాక్షి అమ్మవారి టెంపుల్ యొక్క అది మీనాక్షి అమ్మవారి స్టోరీ అంతా నీట్గా మెన్షన్ చేశారు. మండంకి వెళ్తుంటే నాకు ఇక్కడ గోపురం కనిపించింది. రెనోవేషన్ వర్క్ లేకపోతే అదిరిపోతుంది అసలు. తన ఆర్కిటెక్చర్ గుడి అంత సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. ఇందాక చెప్పా కదా మారియమ్మ పాండ్ మధ్యలో ఉంటుందని. లొకేషన్ చూసారా ఎంత బాగుందో, తిరిగింది. ఇక్కడ బోటింగ్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి, బట్ ఈ టెంపుల్లోకి రోజు అలా చేయరు. ఒక సర్టెన్ ఏదో జాతర జరుగుతుంది అప్పుడు మాత్రమే అలా చేస్తారు అంట.